టీఎస్1 ప్రేక్షకులకు నమస్తే. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష. నిమిషం కూడా కరెంటు పోవద్దు, సరఫరా అంతరాయాల్లో ఉండొద్దు. రాష్ట్రంలో బిజినెస్ హాబీ కాబోతుంది. భవిష్యత్తులో అవసరానుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉండాలి. ఖాళీ భూములు, సోలార్ ప్లాంట్ రైతులకు ఫ్రీగా పంపవలసింది. విద్యుత్ సమీక్ష. ముఖ్యమంత్రి వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్ హైదరాబాద్ సెప్టెంబర్ ఆంధ్రజ్యోతి. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా చూడాలని సీఎం రేవంత్ ఆదేశించారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు ఉండకూడదన్నారు. తెలంగాణ ఒక బిజినెస్ హాబీగా మారుతుందన్నది. భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఐటీ పరిశ్రమ శాఖలో స్వయంగా చేసుకొని కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి నిర్దేశించారు. బుధవారం ఆయన తన నివాసంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇంధన శాఖ కార్యదర్శిని రోనాల్డ్ రస్, డిస్కిమ్ సీఎండీలు ముషరఫ్ అలీ, షారుఖ్. విద్యుత్ ప్రజలందరికీ 24 గంటలు కరెంటు వర్ణారెడ్డి సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, ట్రాన్స్మిటెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టారు. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ శాఖల్లో పరిధిలో వినియోగంలో లేని భూమిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, అటవీ భూమిలో కూడా సోలార్ యూనిట్లు పెట్టాలని సూచించారు. రైతులకు ఉచితంగా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా పెంచాలని సీఎం రేవంత్ చెప్పారు. అందుకోసం రైతులకు సోలార్ పంపు సెట్లను ఉచితంగా అందించాలన్నారు. నగర జిల్లాలోను వంగూరు మండలం కొండారెడ్డి పల్లెలను పైలట్ ప్రాజెక్టులు ఎంపిక చేసి ఈ పథకాన్ని అమలు చేయాలని తెలిపారు. ఉచిత పెంపు సెట్లు కార్యక్రమంలో కోసం పిఎం పథకాన్ని వినియోగించుకున్నారు. రైతులు కూడా తమ భూమిలో సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించారు సూచించారు. అక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్ను పంపించేట్లు వాడుకున్న తర్వాత మిగిలిన దాన్ని డిస్కిమ్లో కొనుగోలు చేసి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. వంట గ్యాస్ బదులుగా విద్యుత్ను వాడుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. వీటిపై మహిళలు సంఘాలను శిక్షణ అందించారు. వారు సరఫరా విద్యుత్ వ్యాపారంలో అడుగుపెట్టేలా చూడాలని సూచించారు. 40,000 మెగావాట్ల సామర్థ్యం సాధించాలి. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 40,000 మెగావాట్లు చేరుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్లపై అధిక లోడ్ను తగ్గించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వినియోగదారులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని స్పష్టం చేశారు.